వెల్కమ్ టు RTV నేను మీ కౌసల్య. ఈరోజు మనం కిమ్స్ గచ్చిబౌలిలో ఉన్నాం. మనతో పాటు ఉన్నారు డాక్టర్ ఎస్ఎస్వి తెల్లకుల. ఆయన కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. ఆయన మనతో పాటు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ రీసెంట్లీ యాక్సిడెంట్ అనేది చాలా ఎక్కువగా చూస్తున్నాం. ఓఆర్ఆర్లో కానీ హైవేస్లో కానీ యాక్సిడెంట్ అనేది మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అండ్ అలానే పాలిట్రామా అనే కండిషన్ని చూస్తున్నాం చాలా మంది పేషెంట్స్లో. సో చాలా మందికి ఇంకా తెలియదు పాలిట్రామా అంటే ఏంటి, ఎలా హ్యాండిల్ చేయాలి, ఒకవేళ మనం ఆ పేషెంట్ అలా చూస్తే ఎలా హ్యాండిల్ చేయాలని చాలా మందికి తెలియదు. సో దాని గురించి మా ప్రేక్షకులకు. సో హలో అండి, ఐఎమ్ డాక్టర్ యశస్వి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, ట్రామా అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ అట్ కిమ్స్ గచ్చిబౌలి. సో పాలిట్రామా పేరులోనే ఉంది, పాలిట్రామా. పాలి అంటే మల్టిపుల్ అండ్ ట్రామా అంటే ఇంజురీస్. సో మల్టిపుల్ ఇంజురీస్ అనమాట. జనరల్గా పాలిట్రామా అంటే మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అని చెప్పి అపోహ పడుతుంటారు. మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అవటం కాదు, బట్ మల్టిపుల్ బాడీ సిస్టమ్స్. అంటే బోన్స్ బిలాంగ్ టు మస్కులో స్కెలిటల్ సిస్టమ్. అంటే బోన్స్, మజిల్స్ అండ్ బోన్స్ అంటే కండ మరియు ఎముక అనమాట. ఈ రెండింటిని కలిపి మస్కులో స్కెలిటల్ సిస్టమ్ అంటాం. దీంతో పాటుగా ఇంకా వేరే సిస్టమ్స్ ఏదైనా ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఒక్కొక్కసారి ఇది కాకుండా వేరే సిస్టమ్స్ అంటే మన బ్రెయిన్ అంటే సెంట్రల్ నర్వస్ సిస్టమ్ కానీ, లేదంటే హార్ట్ ఇన్వాల్వ్ అవటం కానీ, లంగ్స్ ఇన్వాల్వ్ అవటం కానీ, లివర్, స్ప్లీన్, కిడ్నీస్, అబ్డమిన్, ఇట్లా ఏదన్నా కానీ 2 or more than 2 ఆర్గాన్ సిస్టమ్స్ ఇన్వాల్వ్ అయితే దీన్ని పాలిట్రామా అంటాం అనమాట. జనరల్గా మనకి ఒక ఇంజురీ అయితే కనుక వీ నీడ్ టు హ్యావ్ ఏ రిపరేటివ్ ప్రాసెస్ హ్యాపెనింగ్. సో బట్ వెన్ 2 ఆర్గాన్స్ ఆర్ ఇన్వాల్వ్, ద బాడీ హ్యాస్ టు బేర్ దట్ మచ్. సో అంటే బాడీ తీసుకునే ఇంపాక్ట్ చాలా ఎక్కువ అనమాట. అంటే రిపేర్ అవ్వడానికి చాలా ఎక్కువ కాంపన్సేషన్స్ జరగాలి బాడీలో. సో ఇలాంటప్పుడు ద పేషెంట్స్ రికవరీస్ ఆర్ స్లైట్లీ క్రిటికల్. సో అందుకే పాలిట్రామా పేషెంట్స్ ఆర్ ఆల్వేస్ క్రిటికల్. సో దే హ్యావ్ టు బీ ట్రీటెడ్ అట్ టెర్షరీ సెంటర్స్. అంటే అక్కడ మల్టీ డిసిప్లినరీ ట్రీట్మెంట్ అనమాట. అంటే ఏంటి, ఇప్పుడు మనకి బోన్స్ ఇన్వాల్వ్ అయితే ఆర్థోపెడిక్ డాక్టర్, రక్తనాళాలు ఇన్వాల్వ్ అయితే వాస్కులర్ సర్జన్, హార్ట్కి సంబంధించి అయితే కార్డియోథొరాసిక్ సర్జన్స్, న్యూరో సర్జన్స్, క్రిటికల్ కేర్ టీమ్, ఇట్లా ఇంటర్ డిసిప్లినరీ అనమాట. ఎమర్జెన్సీ డాక్టర్స్, ఇట్లా అందరూ కలిసి చేస్తేనే పేషెంట్ సర్వైవ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో వెన్ ఎవర్ దెర్ ఈస్ ఎ పాలిట్రామా, we need to take them to tertiary centers where we have interdisciplinary treatment available. అంటే అందరూ డాక్టర్స్, అన్ని టీమ్స్ రెడీగా అవైలబుల్గా ఉండి ట్రీట్ చేస్తేనే వీ కెన్ సేవ్ ద పేషెంట్స్. సార్, ఈ పాలిట్రామా అనేది ఎవరిలో ఎక్కువగా చూస్తుంటాం, హై రిస్క్ ఎవరిలో ఉంటుంది? నోబడీ ఈజ్ ఇమ్యూన్ అండి చెప్పాలంటే. బట్ ఫ్రాంక్లీ మనకి మోస్ట్ ఆఫ్ ద వర్కింగ్ పాపులేషన్ అంటే మిడిల్ ఏజ్డ్ 18 to 45 years వీళ్ళు యాక్టివ్గా తిరుగుతుంటారు కాబట్టి వీళ్ళలో ఎక్కువగా చూస్తాం. బట్ నోబడీ ఈజ్ ఇమ్యూన్. అంటే అది పిల్లలు కావచ్చు, పిల్లల్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజరీస్ రావచ్చు. అంటే వాళ్ళు స్పోర్ట్స్ రిలేటెడ్గా, అంటే స్విమ్మింగ్కి వెళ్తున్నప్పుడు కానీ, వాళ్ళు చేసే స్పోర్ట్స్ అప్పుడు కానీ, లేదంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్లో కానీ, యంగ్ ఏజ్ అంటే ఇంకో నెక్స్ట్ ఏజ్లో వాళ్ళు ఏంటంటే కానీ టీనేజర్స్ అండ్ ఎర్లీ 20s వీళ్ళందరూ ఏంటంటే కనుక బికాస్ ఆఫ్ రోడ్ రేజ్ అనమాట. అంటే అప్పటికప్పుడు సడన్గా ఇంపల్సివ్ డ్రైవింగ్ చేస్తుంటారు. దే డోంట్ ఫాలో ద ట్రాఫిక్ రూల్స్ అండ్ సమ్టైమ్స్ రోడ్స్ ఇట్ సెల్ఫ్ ఆర్ నాట్ గుడ్ అండ్ సంబడి నాట్ ఫాలోయింగ్ ట్రాఫిక్ రూల్స్ అండ్ ఓవర్ స్పీడింగ్, not following traffic rules. All these are one of the reason for high velocity accidents. Constructions పెరిగినాయి మనకి because of constructions, but there are no effective safety measures. వాళ్ళు అవి లేకపోవటం వల్ల, ప్రొటెక్టివ్ హార్నెసెస్ అవి లేకపోవటం వల్ల, ఫాల్ ఫ్రమ్ హైట్ అనమాట. అంటే చాలా ఎత్తు నుంచి కింద పడటం వల్ల మల్టిపుల్ బోన్ ఫ్రాక్చర్స్ అవి అవ్వడము, ఇలాంటివి చూస్తుంటాం. సో మోస్ట్లీ వీళ్ళందరూ ఎక్కువ యంగ్ ఏజ్ వర్కర్స్ వీళ్ళు ఉంటారు కాబట్టి సో వీళ్ళలో చూస్తుంటాం. బట్ నోబడీ ఈజ్ ఇమ్యూన్. ఈవెన్ 60 ఏళ్ళ వాళ్ళకి, 70 ఏళ్ళ వాళ్ళకి కూడా అవ్వచ్చు. వాళ్ళు ట్రావెల్ చేసినప్పుడు యాక్సిడెంట్ అయితే కనుక వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవ్వచ్చు. బట్ దిస్ ఇస్ కామన్ ఏజ్. ఓకే. సో పాలిట్రామా పేషెంట్ని మనం చూసినప్పుడు, సో జనరల్లీ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎలా రెస్పాండ్ అవ్వాలి వాళ్ళకి, అంటే ఎలా ప్రొసీడ్ అవ్వాలి ముందు? సో పాలిట్రామా పేషెంట్, అసలు మన ఏ యాక్సిడెంట్ అయినా, ఎవరైనా ఇంజూర్ అయిన పేషెంట్ ఉన్నారు, దాన్ని చూడగానే హౌ వి రియాక్ట్ అనేది అందరూ తెలుసుకోవాల్సిందండి. ఐ థింక్ ఫస్ట్ రెస్పాండర్స్ కోర్స్ అని చెప్పి ఒకటి జరుగుతుంటుంది జనరల్గా హాస్పిటల్స్లో. ఐ థింక్ ఎవ్రీబడి వన్స్ ఇన్ దేర్ లైఫ్ టైమ్ ఆర్ ఇన్ దేర్ ఎర్లీ ఏజెస్ ఐ థింక్ దే షుడ్ గో సో దట్ దే కెన్ హెల్ప్ ద సొసైటీ. అంటే అన్నీ చేస్తారని కాదు, అట్లీస్ట్ బేసిక్స్ యూ విల్ నో. సో ద ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే కనుక వెళ్ళిన వెంటనే ఇఫ్ యూ సీ సంబడి ఈజ్ లైన్ డౌన్, నాకు యాక్సిడెంట్ అయింది, ఒక మనిషి పడిపోయి ఉన్నాడు, ఇమీడియట్గా ఫస్ట్ థింగ్ వాట్ వీ షుడ్ డూ ఇస్ అసలు మనిషిని పలకరించి వెదర్ దే ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ ఆర్ నాట్, అసలు మాట్లాడుతున్నారా లేదో చూడాలి, అలర్ట్గా ఉన్నారో లేదో చూడాలి. నెక్స్ట్ ఇమ్మీడియట్ థింగ్ ఏం చేయాలి అంటే కనుక యూ షుడ్ కాల్ ఫర్ హెల్ప్, బికాస్ హెల్ప్ విల్ టేక్ టైమ్ టు కమ్. మనం ఒక అంబులెన్స్ 108కి ఫోన్ చేయటమో, లేకపోతే వేరే అంబులెన్స్ మనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేయడం, వీ షుడ్ కాల్ ఫర్ హెల్ప్ ఇమ్మీడియట్లీ అండ్ దెన్ యూ అసెస్ ద పేషెంట్.
అప్పుడు అసెస్ చేయాలి అసలు పేషెంట్ శ్వాస తీసుకుంటున్నాడా, నాడి ఆడుతుందా, ఎక్కడి నుంచైనా బ్లడ్ లాస్ అవుతుందా, ఏదైనా వేళ్ళు చేతులు కాళ్ళు విరిగి తెగి పడిపోయినాయా, ఇవన్నీ చూసుకొని మనం దాన్ని ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వాలన్నమాట. ఒకవేళ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ అండ్ బ్లడ్ లాస్ ఈస్ ద వన్ ఆఫ్ ద మేజర్ కన్సర్న్స్ అండ్ దట్ ఈస్ ద కాజ్ ఆఫ్ డెత్ ఇన్ యాక్సిడెంట్స్. సో దాన్ని ప్రివెంట్ చేస్తే కనుక వీ కెన్ ప్రివెంట్ ద డెత్ ఆఫ్ ఎ పేషెంట్, మోర్టాలిటీని తగ్గించవచ్చు అనమాట. సో మనం ఎప్పుడన్నా బ్లీడింగ్ చూస్తే కనుక ఇమీడియట్గా దాన్ని వాట్ ఎవర్ పాసిబుల్ వే వీ షుడ్ అరెస్ట్ ద బ్లీడింగ్. అంటే ప్రెషర్ బ్యాండేజ్ వేయటం, టూ మచ్ టైట్గా వేయకూడదు, బట్ ఇట్ షుడ్ బి ఎఫెక్టివ్. జస్ట్ కంట్రోల్ చేస్తే చాలు. ఒకవేళ ఆక్వర్డ్ పొజిషన్స్లో లిమ్స్ వెళ్ళిపోయినాయి అంటే కనుక ప్రాబబ్లీ ఫ్రాక్చర్ అయ్యి ఉండొచ్చు. అలాంటి వాళ్ళకి స్ప్లింట్ చేయాలి. స్ప్లింట్ చేయడానికి దేంతో చేయొచ్చు, మనకి రెడీగా ఏది ఉంటే ఏ మెటీరియల్స్ అంటే కనుక మనకి ట్రీ స్టిక్స్, మన బ్రాంచెస్ ఏమైనా దొరికితే దాంతో కొంతమంది చేస్తున్నారు. కార్డ్బోర్డ్ దొరికితే కార్డ్బోర్డ్తో చేయొచ్చు. ఏమీ దొరకలేదు, పేషెంట్ ఓన్ బాడీ, ఒక కాలు ఫ్రాక్చర్ అయిందని డౌట్ఫుల్ అనిపిస్తే ఇంకో కాలుతో స్ప్లింట్ చేయొచ్చు. అలాగే చేతికి అప్పర్ లిమ్కి ఏమన్నా అయితే కనుక ఛాతి మీదకి పెట్టి వీ కెన్ పుట్ ఆఫ్ ఏ టై సంథింగ్ టవల్ ఆర్ షీట్ ఆర్ సంథింగ్ సో దట్ దే డోంట్ మూవ్. అలా చేయటం వల్ల ఏంటంటే కనుక ఫర్దర్ డ్యామేజ్ అనేది ప్రివెంట్ అవుతుంది అనమాట. ఇంకొకటి, పేషెంట్ ఎక్కడో సెంటర్ ఆఫ్ ద రోడ్లో ఉంటాడు అని తీసి జస్ట్ కొద్దిగా పక్కన పెట్టాలి. కానీ అది కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ఎందుకంటే కనుక మనము పేషెంట్కి ఏం ఇంజురీ అయిందో తెలియదు, మనము అయిన ఇంజురీస్ని వర్సన్ చేయకూడదు. సో మనం ఏం చేయాలి, ఎస్పెషలీ హెడ్ అండ్ నెక్ అనేది చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. హెడ్ అండ్ నెక్ మూవ్ అవ్వకుండా పేషెంట్ని క్యారీ చేయాలి. సో ఒక్కళ్ళు చేయకూడదు, యూ షుడ్ హ్యావ్ ఎ టీమ్. అంటే అట్లీస్ట్ 3-4 మెంబర్స్ ఉంటే కనుక 1 people షుడ్ హ్యాండిల్ ద హెడ్ అండ్ నెక్ అలాంగ్ విత్ ద చెస్ట్. ఈ మూడు ఒక లైన్లో పట్టుకొని అప్పుడు బాడీని మొత్తము పక్కకు షిఫ్ట్ చేసి పెట్టాలి. బట్ వీ షుడ్ నాట్ ఎక్కువ మూమెంట్స్ చేయకూడదు. అండ్ ఇంకొకటి మన మూవీస్లో సాధారణంగా చూసేది ఏంటంటే నీళ్ళు తాగిపిస్తారు, ఒక సోడానో సంథింగ్ తాగిపిస్తారు. దట్ ఈస్ వెరీ బ్యాడ్. సో ఇఫ్ సంబడీ నీడ్స్ అన్ ఎమర్జెన్సీ సర్జరీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్దర్ ఆర్ ఎల్స్ వీఆర్ ఇంక్రీజింగ్ ద రిస్క్. అంటే ఎమర్జెన్సీ సర్జరీ చేస్తాం, ఇఫ్ ఇట్ ఈస్ రిక్వైర్డ్ వీ విల్ డూ ఇట్. బట్ ఏంటంటే వాటర్ అవి తీసుకోవటం వల్ల అగైన్ ద రిస్క్ ఆఫ్ ఆస్పిరేషన్ అనేది పెరుగుతుంటుంది. సో వాటర్ తాగిష్టం అనేది చేయకూడదు. బ్లీడింగ్ ఉంటే బ్లీడింగ్ అరెస్ట్ చేయాలి, స్ప్లింటింగ్ చేయగలిగితే స్ప్లింటింగ్ చేయాలి. బట్ వీటన్నిటికన్నా ముందు వీ షుడ్ కాల్ ఫర్ హెల్ప్ సో దట్ హెల్ప్ విల్ అరైవ్ సూన్. పాలిట్రామా పేషెంట్కి సర్జరీస్ ట్రీట్మెంట్ చేయడానికి వాట్ ఈస్ ద బెస్ట్ టైం సార్? గోల్డెన్ అవర్ అంటామండి. ఎందుకంటే 3 to 6 hours పేషెంట్ రీచింగ్ ద హాస్పిటల్ బిట్వీన్ 3 to 6 hours ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే కనుక వెన్ ఎవర్ దేర్ ఇస్ అ ఇంజురీ ద బాడీ రెస్పాన్స్. లైక్ ఇప్పుడు ఒక రక్తనాళం తెగిపోయింది, లేకపోతే ఒక స్పర్శనాళం నర్వ్స్ డ్యామేజ్ అయినాయి, వీటికన్నిటికి ఏంటంటే కనుక టిష్యూ ఇష్కిమియా అనుకోండి, రక్తనాళాలు దెబ్బతింటే కనుక దానికి ఫర్దర్ ఆ కింద ఉన్న కాలికి కానీ చేతికి కానీ బ్లడ్ సప్లై అనేది ఆగిపోతుంది. బ్లడ్ సప్లై లేకపోతే దానికి న్యూట్రియంట్స్ వెళ్ళట్లేదు, ఆక్సిజన్ వెళ్ళట్లేదు. ఇవి వెళ్ళనప్పుడు ఏమవుతుందంటే కనుక స్లోలీ ఇట్ బిగిన్స్ టు డై, బట్ ఇట్ కెన్ టాలరేట్ టు సమ్ ఎక్స్టెంట్. దాన్ని ఇష్కిమియా టైం అంటాం అనమాట. సో ఆ ఇష్కిమియా టైం దాటిపోయే కొద్దీ ద ఛాన్సెస్ ఆఫ్ రికవరీ విల్ బి లెస్. సో ఇనీషియల్ 3 to 6 hours పేషెంట్ని హాస్పిటల్కి తీసుకొస్తే కనుక అండ్ ఇంటర్వెన్షన్స్ జరుగుతాయి అండ్ రికవరీ రేట్స్ కూడా బాగుంటాయి. కానీ ఫ్రాక్చర్ సర్జరీస్ ఎమర్జెన్సీ అని చెప్పి చాలామందికి డౌట్ ఉంటుంది. ఫ్రాక్చర్ సర్జరీస్ నాట్ ఆల్వేస్ దే ఆర్ ఎమర్జెన్సీస్. ప్రతిసారి ఫ్రాక్చర్ అయితే అది ఎమర్జెన్సీ కాదు. ఓన్లీ వెన్ ఎముకలు బయటకి వచ్చేస్తే కనుక యాక్సిడెంట్ అయినప్పుడు చర్మం తెగిపోయి ఎముకలు బయటకు వచ్చేసిన పరిస్థితులు ఉంటే దే బికమ్ ఎమర్జెన్సీస్. అండ్ జాయింట్ డిస్లొకేషన్స్ ఉంటే కనుక దే బికమ్ ఎమర్జెన్సీస్. బట్ ఎక్సెప్ట్ ఫర్ దట్ ఆర్థోపెడిక్ సర్జరీస్ డోంట్ టేక్ ప్రయారిటీ అనమాట. ఫస్ట్ థింగ్ ఈజ్ పేషెంట్ లైఫ్ సేవింగ్ మెజర్స్. అంటే పేషెంట్ బ్లడ్ లాస్ అవుతుంది, సో బ్లడ్ని రీప్లేస్ చేయాలి. లేదంటే హార్ట్ అండ్ లంగ్స్ ఎఫెక్ట్ అయినాయి, వాటిని మనం సపోర్ట్ చేయాలి. హెడ్ ఇంజురీ అయింది, అయితే బ్రెయిన్ డ్యామేజ్, పర్మనెంట్ బ్రెయిన్ డ్యామేజ్ అవుతుందేమో, సో దానికి ఫస్ట్ అడ్రస్ చేయాలి. సో బ్రెయిన్ అండ్ హార్ట్ అండ్ లంగ్స్, దీస్ థింగ్స్ విల్ టేక్ ద ఫస్ట్ ప్రయారిటీ. ఎక్స్ట్రిమిటీస్ విల్ టేక్ ద నెక్స్ట్ ప్రయారిటీ. సో ఫస్ట్ థింగ్ ఈజ్ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్స్, దెన్ ఈజ్ లిమ్ సేవింగ్ ప్రొసీజర్స్. సో ఆ ఆర్డర్లో వెళ్తాం అనమాట జనరల్గా. సార్ జనరల్గా ఇప్పుడు యాక్సిడెంట్ అనేది ఎక్కువ అయిపోతూ ఉన్నాయి, సో చాలా మంది చనిపోతూ ఉన్నారు. సో మీరు అన్నట్టుగా పాలిట్రామా కూడా పెరిగిపోతుంది. ఇలా కాకుండా జనరల్గా ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఎలాంటివి అవాయిడ్ చేయొచ్చు అంటారు? మనము ప్రైమార్డియల్ ప్రివెన్షన్ అంటాం అనమాట. అంటే ఇప్పుడు మనము బీపీ, షుగర్ కానీ వీటి గురించి మాట్లాడినప్పుడు ట్రీట్మెంట్ ఒక పార్ట్, అవి రాకుండా ఉండటం ఒక పార్ట్. రాకుండా ఉండాలంటే అందరికీ తెలుసు, ఈ జస్ట్ నీడ్ టు ఫాలో సమ్ హెల్దీ లైఫ్ స్టైల్, లైక్ డైలీ ఎక్సర్సైజ్, ఈటింగ్ హెల్దీ ఫుడ్, లెస్ ఆయిల్స్ ఆర్ ఫాస్ట్ ఫుడ్స్ అవి తీసుకోకుండా ఉంటాము. దీస్ ఆర్ వెరీ బేసిక్ థింగ్స్ ఆర్ ప్రీ బేసిక్ థింగ్స్ విచ్ ఎవ్రీబడి షుడ్ ఫాలో సో దట్ యూ డోంట్ ఫాల్ ప్రే టు మెటబాలిక్ డిసీజ్ అనమాట, ఈ బీపీ, షుగర్ ఇలాంటి వాటి. అలానే ఈ పాలిట్రామాకు కూడా కారణాలు ఏంటి?
we are not taking adequate measures while driving. We should have our safety gear. We should follow traffic rules. Everybody should follow traffic rules. నేను ఫాలో అయితే కానీ సరిపోదు, మీరు కూడా ఫాలో అవ్వాలి, అందరూ ఫాలో అయితేనే పర్పస్ సర్వ్ అవుతుంది. ఎందుకంటే వన్స్ ద డ్యామేజ్ ఇస్ డన్, రికవరీ ఉంటుంది. 100% అవుతుందా అంటే చెప్పలేము. వాట్ గాడ్ హ్యాస్ గివెన్ ఇస్ ద రియల్. వాట్ ఎవర్ ఈస్ రిపేర్డ్ ఆర్ టింకర్డ్ ఇస్ టింకర్డ్. ఇట్ కెనాట్ బి లైక్ రియల్. ఒరిజినల్ ఎప్పుడైనా. సో అది గుర్తుపెట్టుకొని ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవటము. అండ్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వాళ్ళ సేఫ్టీ మెజర్స్, అంటే ఇండస్ట్రీస్లో కానివ్వండి, కన్స్ట్రక్షన్స్లో కానివ్వండి, వీటన్నిటిలో ప్రతిదానికి సేఫ్టీ మెజర్స్ అనేవి దానికి ఒక గైడ్లైన్స్ ఉంటాయి. అవన్నీ ఫాలో అయితే ఫస్ట్ థింగ్ ఈజ్ వీ కెన్ ప్రివెంట్ దెమ్. ఎందుకంటే కనుక ఎక్కువ మంది ఎఫెక్ట్ అయ్యేది ద మిడిల్ ఏజ్ పీపుల్. దే ఆర్ ద బ్రెడ్ అర్నర్స్ ఆర్ ద బ్రెడ్ విన్నర్స్ ఫర్ ద ఫ్యామిలీస్. అంటే వాళ్ళు పని చేస్తేనే వాళ్ళ ఫ్యామిలీ ఇల్లు గడుస్తుంది. సో వాళ్ళే ఎఫెక్ట్ అయ్యారంటే కనుక దట్ హోల్ ఫ్యామిలీ ఈజ్ అట్ లాస్. నాట్ జస్ట్ దట్ వన్ పర్సన్ బట్ దట్ హోల్ ఫ్యామిలీ. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ ఫాలో ఎ డిసిప్లిన్. అండ్ వీ షుడ్ బి డిసిప్లిన్ వైల్ వి డ్రైవింగ్. అంటే సెల్ ఫోన్ యూసేజ్ వైల్ డ్రైవింగ్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద లీడింగ్ కాజ్ ఆఫ్ యాక్సిడెంట్స్. జస్ట్ బికాజ్ మనం ఒక 60, 70, 80లో వెళ్తున్నప్పుడు ఫ్రాక్షన్ ఆఫ్ ఎ సెకండ్లో మనం ఎంత ట్రావెల్ చేస్తామో వీ కెనాట్ ఇమాజిన్. అండ్ వాట్ వీఆర్ హిట్టింగ్ వీ డోంట్ నో. సమ్టైమ్స్ we may escape, but somebody else might get injured. So I think being disciplined is the most important thing. That is the best way we can prevent these kind of things. సో another question, సో ఫ్రాక్చర్స్ అయినప్పుడు సర్జరీస్ చేస్తున్నప్పుడు ఇంప్లాంట్స్ వేస్తూ ఉంటారు. సో ఎలాంటి ఇంప్లాంట్స్ అనేది జనరల్గా యూజ్ చేస్తూ ఉంటారు? ఇంప్లాంట్స్ అనేవి రకరకాల ఇంప్లాంట్స్ ఉంటాయండి. అంటే డిపెండింగ్ ఆన్ ద ఫ్రాక్చర్ ఆర్ దిస్ థింగ్ వీ యూజ్ డిఫరెంట్ కైండ్స్. అంటే కొన్నిసార్లు కే వైర్స్ అంటాం. దీస్ ఆర్ స్టెయిన్లెస్ స్టీల్వి. ఈ వైర్స్ వాడుతుంటాం. కొన్ని ఫ్రాక్చర్స్లో వీ యూజ్ స్క్రూస్, కొన్నిసార్లు వీ యూజ్ ప్లేట్స్, అండ్ సమ్టైమ్స్ వీ యూజ్ రాడ్స్. సో సిచ్యువేషన్ బట్టి వాడుతుంటాము. సో ఏంటంటే కనుక చాలామందికి ఇంకో కామన్గా వచ్చే డౌట్ ఏంటంటే కనుక హాస్పిటల్కి వచ్చిన తర్వాత డాక్టర్సే చెప్తారు, మీకు స్టెయిన్లెస్ స్టీల్ ఉన్నాయి, టైటానియం ఉన్నాయి, వాట్ ఇంప్లాంట్ యూ వాంట్ టు ప్రిఫర్ అని చెప్పి అడుగుతారు. సో ఇందులో ఏంటంటే కనుక స్టెయిన్లెస్ స్టీల్ హ్యాస్ బీన్ ద గోల్డ్ స్టాండర్డ్ ఫర్ సెవరల్ ఇయర్స్. బట్ విత్ రీసెంట్ అడ్వాన్సెస్ మనకి టైటానియం అనేది అవైలబిలిటీలో ఉంది. సో ఈ రెండింటిని కంపేర్ చేస్తే మనకి ఏంటంటే కనుక బోత్ ఆర్ ఇనర్ట్. అంటే బాడీలో పెట్టడం వల్ల తుప్పు ఎక్కటము, స్టెయిన్లెస్ స్టీల్ చాలామందికి ఇంకా ఆ డౌట్ ఉంటుంది, వదిలేస్తే తుప్పు పడుతుందేమో అని చెప్పి. దే ఆర్ ఇనర్ట్ అండి. దే ఆర్ స్టెయిన్లెస్ స్టీల్, దే ఆర్ ఇనర్ట్. బాడీలో అవేమి కొరోడ్ అవటము అనేది ఏమి ఉండదు. కానీ ఆ కొరోసివ్ ప్రాపర్టీస్ ఆన్ పేపర్ చూస్తే టైటానియం ఈస్ లెస్ కొరోసివ్ దాన్ స్టెయిన్లెస్ స్టీల్. బట్ రెండు బాడీలో పెట్టినప్పుడు ఏమీ కొరోషన్ అనేది కానీ రస్ట్ అవటం అనేది ఉండదు. ఓకే. ఇంకొకటి ఏంటంటే కనుక దాని స్టిఫ్నెస్, అంటే మన బోన్ స్టిఫ్నెస్కి ఈ మెటల్ స్టిఫ్నెస్కి చూస్తే కనుక స్టెయిన్లెస్ స్టీల్ కన్నా టైటానియం ఈజ్ క్లోజర్ టు ద బోన్ అనమాట. అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది దేంట్లోనే ఉండొచ్చు, బట్ ద బయోఫిలిం ఫార్మేషన్ అంటాం అనమాట. బయోఫిలిం అంటే ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది లోపలే చేరి దానిపైన ఒక కవచం ఏర్పరచుకుంటాయి. మనం వేసే యాంటీబయాటిక్స్ని వాటికి రీచ్ అవ్వకుండా వాటిని ప్రొటెక్ట్ చేసుకుంటాయి అనమాట. అది వాటి డిఫెన్స్ మెకానిజం. ఆ బయోఫిలిం ఫార్మేషన్ అనేది ఈ టైటానియం ఇంప్లాంట్స్లో తక్కువ ఉంటుంది. ఉండదని చెప్పడానికి లేదు, కానీ రిలేటివ్లీ కొంచెం తక్కువ అనమాట. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ ఎంఆర్ఐ కంపాటబిలిటీ. ఒకవేళ ఫ్యూచర్లో ఎంఆర్ఐ తీసుకోవాలంటే కనుక ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఇంప్లాంట్స్ ఉంటే కనుక మనకి ఆర్టిఫాక్ట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. ఏదో కాలెళ్ళి అక్కడ కతుక్కుపోతుంది, చెయ్యెళ్ళి ఆ లోపల ఉన్న మ్యాగ్నెట్ కతుక్కుపోతుంది అనుకుంటారు, కానీ దట్ ఈస్ నాట్ ద రీజన్. ద మెయిన్ థింగ్ ఈజ్ దాని పక్కన మ్యాగ్నెటిజం వల్ల ఆర్టిఫాక్ట్ అన్నమాట. మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది వీ కెనాట్ గెట్ ఇన్ అన్ ఎంఆర్ఐ. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ స్టెయిన్లెస్ స్టీల్ ఈజ్ నాట్ ఎంఆర్ఐ కంపాటబుల్. బట్ టైటానియం ఈజ్ కంపాటబుల్ బికాస్ దాని ప్రాపర్టీస్ డిఫరెంట్గా ఉండటం వల్ల మనకి ఎంఆర్ఐ ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ఎంఆర్ఐ. బట్ నవేడేస్ స్టెయిన్లెస్ స్టీల్ విచ్ ఈస్ ఎంఆర్ఐ కంపాటబుల్ ఈస్ కమింగ్ అప్. సో ఓవరాల్గా ఇవన్నీ చూసుకుంటే కనుక మనకి టైటానియం అనేది స్లైట్లీ బెటర్. ఇట్స్ నాట్ ద బెస్ట్ అని చెప్పడానికి లేదు, బట్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు ఎఫర్డ్ ఇట్, ఐ థింక్ టైటానియం ఇస్ ద బెస్ట్. బట్ నాట్ దట్ స్టెయిన్లెస్ స్టీల్ వేసుకోకూడదని కాదు, కానీ ఇఫ్ యూ కెన్ ఎఫర్డ్ ఇట్, గో ఫర్ టైటానియం అంతే. బట్ బోత్ విల్ సర్వ్ ద పర్పస్. సార్, ఇంకా ఫ్రాక్చర్స్లో సర్జరీస్ చేస్తున్నప్పుడు బయో అబ్జర్వబుల్ ఇంప్లాంట్స్ అని అంటూ ఉంటారు. వాటిని మళ్ళీ తీసే అవసరం ఉండదు, ఇంకా లైఫ్ లాంగ్ అలా చేయొచ్చు, బాడీలో అది అబ్జర్వ్ అయిపోతాయి అని అంటూ ఉంటారు. నిజంగా అలాంటివి ఉంటాయి? ఎలా వర్క్ చేస్తాయి అవి? కమింగ్ టు బయో అబ్జార్బుల్ ఇంప్లాంట్స్ అండి, దే ఆర్ స్టిల్ ఇన్ డెవలప్మెంట్ ఓన్లీ. మనకేంటంటే ఇప్పటికైతే కనుక బయో అబ్జార్బుల్ స్క్రూస్ మాత్రమే ఉన్నాయి.
అండ్ కేవైర్స్ అని చెప్పి ఉన్నాయి. ఇవి రెండు మాత్రమే మనకి బయో అబ్జార్బబుల్ ఉన్నాయి. ఓన్లీ సర్టెన్ కండిషన్స్లోనే వాడగలుగుతాం ఇవి. అంటే మనకి నీ లిగమెంట్ ఇంజరీస్ అయినప్పుడు, ఈ ఏసీఎల్ సర్జరీస్ అంటాము, వాటికి చేస్తున్నప్పుడు ఈ బయో అబ్జార్బుల్ స్క్రూస్ అనేవి వాడుతుంటాము. అండ్ కేవైర్స్ అన్న వాటికి కూడా ఇప్పుడు బయో అబ్జార్బుల్ వైర్స్ అనేవి వచ్చినాయి. బట్ అవి పీడియాట్రిక్ కేసెస్లో వాటిట్లో వాడుతుంటాము. బట్ ఈ ప్లేట్స్ రాడ్స్ అనేవి ఇంకా బయో అబ్జార్బుల్ అనేవి లేవండి, ప్రపంచంలోనే ఎక్కడా లేవు. అండ్ దాని గురించి ప్రాబ్లీ వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ ఫర్దర్ రీసెర్చ్ ఇఫ్ సంబడి కెన్ డెవలప్ దట్. ఓకే సార్, ఇంప్లాంట్స్ రిమూవల్ కూడా ఒక పార్టే కదా సర్జరీస్లో. సో అవి ఎప్పుడు చేయించాల్సి ఉంటుంది, అంటే సర్జరీ అయిన తర్వాత? సో ఇంప్లాంట్ రిమూవల్ అనేది కూడా చాలా మందికి డౌట్ ఉంటుందండి. సర్జరీ అయిపోయింది, ఇప్పుడు మనకి ఫ్రాక్చర్ హీల్ అయిపోయింది, ఇంప్లాంట్ తీయించుకోవాలా వదిలేయాలా? సో దీనికి ఏంటంటే కనుక వీ కెన్ డివైడ్ దిస్ సెగ్మెంట్ ఇంటూ డిఫరెంట్ పార్ట్స్ అండి. సో వెన్ వీ డూ ఏ సర్జరీ ఫర్ పిడియాట్రిక్ పాపులేషన్, చిన్నపిల్లల్లో జనరల్గా వీ డోంట్ ప్రిఫర్ టు పుట్ ఇంప్లాంట్స్ ఇన్ దమ్. ఎందుకంటే వాళ్ళలో జనరల్ హీలింగ్ కెపాసిటీ బాగుంటుంది అండ్ బోన్ గ్రోత్ కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. సో జనరల్లీ వీ డోంట్ యూజ్ ఇంప్లాంట్స్. బట్ ఇఫ్ యూ యూజ్ ఇంప్లాంట్, వాళ్ళలో మాత్రం ఖచ్చితంగా తీయాలి. ఎందుకంటే కనుక బోన్ వాటి మీద, ఇంప్లాంట్ మీద గ్రో అయిపోవటము, లేకపోతే బోన్ పొడుగు అయిపోవటం వల్ల ఈ ఇంప్లాంట్ లోపలికి వెళ్ళిపోవటము, ఇవి జరుగుతాయి. ఒకసారి అలాంటివి జరిగితే కనుక ఇంకా తీయటం అనేది ఇంపాసిబుల్ అనమాట. మళ్ళీ బోన్కి పెద్ద హోల్ చేసి మళ్ళీ బోన్ డ్యామేజ్ చేసి తీయాల్సి ఉంటుంది. సో పిల్లలు అనేది ఖచ్చితంగా తీయాలంటాం. రెండోది, మనకి కొన్ని బోన్స్ ఏంటంటే జస్ట్ స్కిన్ కిందనే ఉంటాయి. సో వీటిలో మనము ఈ ఇంప్లాంట్స్ వేసినప్పుడు ఏంటంటే కనుక స్కిన్ ఇరిటేట్ అవుతుంటుంది. అంటే మనకి ఈ అల్నా బోన్ అంటాం అనమాట. ఇక్కడ మనం ఆర్మ్ రెస్ట్ చేసినప్పుడు కానీ ఎప్పుడైనా సరే ఈ బోన్ ఈజ్ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ ద సర్ఫేస్. సో ఇలాంటివి కానీ, లేకపోతే కాలర్ బోన్ మీద కానీ, ఇలాంటి చోట్ల ఏంటంటే జస్ట్ స్కిన్ కిందనే మన వేసే ప్లేట్స్ అండ్ స్క్రూస్ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి స్కిన్ ఇరిటేట్ అవుతుంటుంది. సో ఇలాంటి కండిషన్స్లో ఖచ్చితంగా తీయాలి. ఇంకొకటి వచ్చేసి ఇన్ఫెక్షన్ ఇన్ కేస్ వస్తే తీయాలి. లేకపోతే కనుక ఉంచినా కూడా ఏం ప్రమాదం లేదు. ఎందుకంటే మనకి చాలా మందికి ఇప్పుడు జాయింట్ రీప్లేస్మెంట్స్ అవుతుంటాయి, నీ రీప్లేస్మెంట్, హిప్ రీప్లేస్మెంట్, వాళ్ళందరికీ లైఫ్ లాంగ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, వాళ్ళకి అవసరం అది. కానీ మిగతా ఈ ఫ్రాక్చర్ సిచ్యువేషన్లో ఏంటంటే కనుక వన్స్ ద ఫ్రాక్చర్ ఈజ్ హీల్డ్, ఇంప్లాంట్కి పర్పస్ ఏం లేదు, ఇట్ ఈస్ జస్ట్ అ ఫారెన్ మెటల్ ఇన్సైడ్. బట్ ద అదర్ డౌన్ సైడ్ ఈజ్ యూ హ్యావ్ టు అండర్గో వన్ మోర్ సర్జరీ ఫర్ ద ఇంప్లాంట్ ఎగ్జిట్. అండ్ ఆఫ్టర్ ఇంప్లాంట్ ఎగ్జిట్ ద బోన్ స్ట్రెంగ్త్ ఈజ్ నాట్ ద సేమ్ యాజ్ ద ఒరిజినల్. ఎందుకంటే ఆ తీసిన తర్వాత దాంట్లో మనం ఎన్ని స్క్రూలు వేసామో అన్నైతే కన్నాలు ఉంటాయి. ఇంకా ప్లేట్ ఉన్నన్ని రోజులు ప్లేట్ సపోర్ట్ ఉంటుంది దానికి, ఆ స్క్రూస్ కూడా హోల్స్ అనేవి ఏమి ఉండవు. బట్ వన్స్ వీ రిమూవ్ దట్ దెర్ ఆర్ మల్టిపుల్ హోల్స్ ఇన్ ద బోన్. ఇవి ఉన్నప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ బోన్ ఓల్డ్ స్ట్రెంగ్త్ పుంజుకోవడానికి కొంత టైం పడుతుంది. ఆ టైంలో కనుక ఎవరన్నా జాగ్రత్తగా లేకపోతే సింపుల్ ఫాల్, ట్రివియల్ ఫాల్, సింపుల్ ఫాల్ అయినా కానీ కొత్తగా ఫ్రాక్చర్ అవచ్చు. ఎందుకంటే దీస్ ఆర్ మల్టిపుల్ వీక్ పాయింట్స్ ఇన్ ద బోన్ కరెంట్లీ. జనరల్ గా పేషెంట్ మిమ్మల్ని అడుగుతారు కదా, తీయించుకోవడం బెటర్ అంటారా లేదా అట్లానే ఉంచేసాడు? సో దానికి ఏంటంటే కనుక ద పేషెంట్ హ్యాస్ టు డిసైడ్ అనమాట. మనం ఇవన్నీ తెలుసుకొని లైక్ ప్లసెస్ అండ్ మైనసెస్ వీ హ్యావ్ టు టేక్ ఎ డిసిషన్. ఎందుకంటే తీసుకున్న తర్వాత దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హూ కమ్ బ్యాక్ విత్ న్యూ ఫ్రాక్చర్స్. ఎందుకంటే తీసిన తర్వాత వాళ్ళ అజాగ్రత్త వల్ల కానివ్వండి, లేకపోతే దురదృష్టవశాత్తు సింపుల్ గా పట్టడం వల్ల కానివ్వండి, బికాస్ ద బోన్ హ్యాస్ టు బిల్డ్ స్ట్రెంత్ మరి ఒక 3 to 6 months టైం పడుతుంది. ఆ టైంలో మళ్ళీ కేర్ఫుల్ గా ఉండాలి. ఆ టైంలో మళ్ళీ ఏమన్నా ట్రివియల్ ఇంజరీస్, పెద్ద ఇంజరీ వస్తుంది. ఇప్పుడు మన చూస్తాం మల్టిపుల్ హోల్స్ వేసి ఒక హ్యామర్తో ఇలా కొట్టగానే గోడలు పట్టిన వీడియోలు చాలా చూస్తుంటాం. సో అట్లా సింపుల్ గా బోన్ లో కూడా మల్టిపుల్ హోల్స్ ఉన్నప్పుడు ఈవెన్ స్మాల్ ఇంజరీ కెన్ కాజ్ న్యూ ఫ్రాక్చర్ అన్నమాట. So with all these things in mind, we can decide whether to go for a implant removal or not. Thank you so much, sir. So చూసారు కదా ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.